Hi, welcome to Startup Hub. When you are starting a business, you are not alone in this journey. అసలు స్టార్ట్అప్ స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి లేదా ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయండి. మీ ఐడియాతో మీతో కలిసే వాళ్ళని జత చేసుకోండి. అలానే ప్రాపర్గా ఎథిక్స్ ఫాలో అవ్వండి. మార్కెట్ని స్ట్రాటజైజ్ చేయటం అంటే మార్కెట్లో ఇది పనిచేస్తుందా లేదా అన్నదానికంటే ఇది ఎలా అయితే పనిచేస్తుంది అన్నది ఆలోచించండి. సపోజ్ కొన్ని బిజినెస్ ఉంటాయి, ట్రెడిషనల్ వేలోనే చేయాలి, అంటే మనుషుల్ని కలిసి వాళ్ళతో మాట్లాడి అప్పుడే వాళ్ళని బిజినెస్కి మనం ఒప్పించగలుగుతాం. అసలు మార్కెట్లో మనం వెళ్ళి కలవాలా లేకపోతే ఆన్లైన్లో పెట్టేస్తే సరిపోతుందా, దీనికి ఎట్లాంటి మార్కెట్ అయితే బాగుంటుంది, ఎలా మార్కెట్ చేయాలి అన్నది ఆలోచించాలి. అసలు ఫస్ట్గా ముందు మనకి రావాల్సిన ఆలోచన ఏంటంటే మనది ప్రొడక్ట్ ఓరియంటెడ్ లేకపోతే సర్వీస్ ఓరియంటెడా అన్నది తెలుసుకోవాలి. సర్వీస్ ఓరియంటెడ్ అయితే ప్రొడక్ట్ దగ్గరికి మనం వెళ్ళాలి, అదే ప్రొడక్ట్ ఓరియంటెడ్ అయితే సర్వీస్ దగ్గరికి మనం వెళ్ళాలి. అలా వాళ్ళు మన దగ్గరికి రావాలి అనుకోవాలి, మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అనుకోవాలి. అలా అయితేనే బిజినెస్ సక్సెస్ అవుతుంది. బిజినెస్ చేసే ముందు ప్రొడక్ట్ ఓరియంటెడ్ బిజినెస్ అయితే అంటే మనం ఒక వస్తువు ఉంది మన దగ్గర, లేదా ఒక పికిల్ బాక్స్ అనుకోండి, సంథింగ్ లైక్ దాట్, అది మనము మార్కెట్ చేసుకోవాలి. అంటే సర్వీస్ చేసే వాళ్ళకి, ఆల్రెడీ యూట్యూబర్స్ ఉండే వాళ్ళకి, అంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ, లేకపోతే మార్కెటింగ్, ట్రెడిషనల్ మార్కెటింగ్ లైక్ టీవీ మార్కెటింగ్, పేపర్ మార్కెటింగ్, పాంప్లెట్ పంచటము, ఇలా చేయొచ్చు. ఈ ప్రొసీజరల్స్ అన్నీ ఎలా తెలుసుకుంటాము? ఒక వీడియోలోనే నేను చెప్పలేను కదా. సో ఖచ్చితంగా ఇది సిరీస్ ఆఫ్ వీడియోస్ లాగా చేస్తాను. అసలు ఒక ప్రోడక్ట్ తయారు చేసే దగ్గర దాన్ని మార్కెట్ చేసేదాకా ఎంత పని ఉంటుంది, అది మనం ఒక్కడమే చేయగలమా, లేదా ఎంత మందిని కలిసి ఉండాలి, మనము ఎంతమందిని కలవాలి, అసలు వాళ్ళందరూ ఎక్కడ దొరుకుతారు, ఎలాగ రీచ్ అవ్వాలి అన్నది కూడా నేను మీకు ఎగ్జాంపులరీగా చెప్తాను, ఒక కేస్ బేస్డ్ స్టడీ లాగా చెప్తాను. సో ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా ఆలోచించాలన్న అనాలిసిస్ కూడా మనం ఇక్కడ చేద్దాము. సో దాట్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. అలానే లైక్ అండ్ బెల్ ఐకాన్ని కూడా నొక్కాలి, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది.